చేస్తావు. ఇలాంటివన్నీ మాట్లాడుకునే ముందు అభిమానం అనేది మన జీవనాధారం కాకూడదు. అభిమానం అనేది ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి, అంతేగాని అదే మన జీవనాధారం కాకూడదు అనేది నా ఉద్దేశం. అసలు అభిమానం అంటే ఏంటి? మనం ఒక వ్యక్తిని చూసి, ఒక సమూహాన్ని చూసి దాన్ని నేర్చుకోవడం వల్ల మన జీవితంలో ఏం సాధించామనేది అభిమానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ల్ మార్క్స్ని అభిమానించామనుకోండి, కార్ల్ మార్క్స్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం, లేదంటే ముసోలి ద్వారా నువ్వేం నేర్చుకున్నావు, అక్కడికి నువ్వు హిట్లర్ని ఇష్టపడినా సరే నువ్వేం నేర్చుకున్నావు అనేది ఇంపార్టెంట్. అంతేగాని నీ జీవితానికి ఉపయోగపడినప్పుడు నువ్వు వాడిని చూడడానికి అక్కడికి వెళ్ళి నీ టికెట్లు ఒక్క నీ చొక్కాలు చింపుకొని నీ చొక్కాలు వేస్ట్. సో ఇంత అభిమానం అనేది అవసరం లేదు. నీ ప్రాణాలకు పోయే అంత అభిమానం అవసరం లేదు, ఎందుకంటే నీ మీద ఆధారపడి నీ ఫ్యామిలీ ఉంది. అది మాత్రం గుర్తుంచుకోవాలి. అది మేనేజ్మెంట్ తప్పు అని పక్కా క్లియర్గా తెలుస్తుంది. సెక్యూరిటీ అండ్ మేనేజ్మెంట్ తప్పు. ఆ సెక్యూరిటీ కరెక్ట్గా లేక ఇప్పుడు జనాలన్నా ఎంత కంట్రోల్ చేస్తుంది గవర్నమెంట్? జనాలు ఏమేమి అనుకుంటారు అనేది గవర్నమెంట్కి తెలియదు కదా. ఆర్సీబీ విజయోత్సవ సభలో కూడా ఆర్సీబీ మేనేజ్మెంట్ సోషల్ మీడియాలో పరేడ్ ప్రకటన చేయడంతో అసలు ఫ్యాన్స్ అసలు 18 ఏళ్ళుగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఫ్యాన్స్ కూడా వచ్చేసి వాళ్ళ అభిమానం చూపించుకుందామని అక్కడ తొక్కిసలాట జరిగి 11-12 మంది చనిపోయారు. పాపం చిన్నపిల్లాడు కూడా చనిపోయాడు. అభిమానం అనేది మనల్ని ఉత్సాహపరుస్తుంది, కానీ అతిగా మారినప్పుడు మాత్రమే ప్రమాదకరంగా పోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ రోజు 2 రోజులు న్యూస్లో ఉంటుంది, కానీ అభిమానం వల్ల నువ్వు చనిపోయావనుకో నీ కుటుంబం జీవితాంతం బాధపడుతుంది. సో సోషల్ మీడియా ప్రభావం కూడా దీన్ని తగ్గించాలి. ఏంటంటే ప్రతిదానికి ఫంక్షన్లు చేసేయడంలో ఏదో ప్రతిదానికి విజయోత్సవ సభలు చేసే ముందు అక్కడ సభ జరగడానికి అంత ప్లేస్ ఉందా, అంత జాగా ఉందా కూడా చూసుకోవాలి. ఏమీ చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేసేస్తే వాళ్ళకేంటి డబ్బుల కోసం చేసుకుంటారు మేనేజ్మెంట్. కానీ ఇప్పుడు ఆర్సీబీ మేనేజ్మెంట్ ఎందుకు చేస్తుంది? డబ్బుల కోసం చేస్తుంది. వాళ్ళు కప్పులు విన్ అయ్యారా లేదా అనేది పక్కన పెడితే, కానీ నీకేం వచ్చింది? నీ ప్రాణాలు అయితే పోయినాయి కదా. సో మనం ఏం చేయాలంటే ఈ ఘటన నుంచి మనం నేర్చుకోవాల్సింది, వాళ్ళ లైఫ్లో వాళ్ళు లీడ్ చేస్తారు, వాళ్ళు బాగానే ఉంటారు, నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో. అంతేగాని వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎంత ఆనందంగా ఉంటారో నీ పర్సనల్ లైఫ్లో కూడా నువ్వు అంత ఆనందంగా చూడడానికి చూడు. నీవు అభిమానించు. అభిమానం వల్ల నువ్వేం పొందుతున్నావు అనేది ఆలోచించు. అంతే. అంటే పలానా విరాట్ కోహ్లీ నుంచి ఇది నేర్చుకున్నాను, లేదంటే మహేష్ బాబు నుంచి ఇది నేర్చుకున్నాను, ఎంఎస్ ధోని నుంచి ఇది నేర్చుకున్నాను, దానివల్ల నీ జీవితంలో నువ్వు ఎంత మెరుగుపరగలవు. అదే అభిమానం అంటే. ఇది నా యొక్క ఉద్దేశం అండి. అభిమానం మీరు ఒక కొలమానం పెట్టుకొని ఎంతైతే అంతలోనే ఉండాలి, అంతకన్నా ఎక్కువగా దాటకూడదు అనేది ఫైనల్గా చెప్పేది. అదే మనం విదేశాల్లో చూసామనుకోండి, ఒక సోకాల్ డెవలపర్ దేశాల్లో స్విట్జర్లాండ్ కానీ, ఫిన్లాండ్ కానీ, యూకే కానీ, యూఎస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, వాళ్ళు స్పోర్ట్స్ మ్యాన్స్ ఎంత కప్పులు కొట్టినా ఎన్ని కొట్టినా అంతెందుకు ఆ ఫిలిప్స్ అనే అతను ప్రతిసారి 10 గోల్డ్ మెడల్ కానీ ఇవి కానీ తీసుకెళ్తాడు ఒలింపిక్స్ నుంచి. మామూలుగా యాజ్ యూజువల్ మనం వెళ్ళినట్టే వెళ్తాడు ట్రైన్లో, ఒక్కడు కూడా పట్టించుకోడు. ఎక్కడ దాకా ఎందుకు మనం బాగా ఇష్టపడే క్రికెట్ 2023లో పాట్ కమిన్స్ వరల్డ్ కప్ కొట్టిన తర్వాత ఆ కప్ పట్టుకొని మామూలుగా ఎయిర్పోర్ట్లో దిగి మామూలుగా ఇంటికి వెళ్ళిపోయాడు మనకులాగే. అసలు ఒకళ్ళు ఫోటో కూడా అడగలేదు, ఒకళ్ళు సిగ్నేచర్ కూడా అడగలేదు. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎవరి లైఫ్లో వాళ్ళు ఆరాధిస్తారు, ఆస్వాదిస్తారు. మనకులాగా పక్కనోడి లైఫ్ని, పక్కనోడి విజయాలను ఆరాధించడం, ఆస్వాదించడం. ఇక్కడ కేవలం ఇండియాలోనే ఈడు చేయలేక ఆ పక్కనోడి విజయాల్ని, లేదంటే ఈడు అభిమానించే వాళ్ళ విజయాల్ని ఆస్వాదిస్తాడు. ఇది నా ఒపీనియన్.